హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇటీవల ఎన్డీఏ ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ప్రధాని మోదీ తన ప్రసంగంలో కాంగ్రెస్ను విమర్శించడానికి ఈశాన్య ప్రాంత చరిత్రలోని అనేక కీలక ఘట్టాలను ప్రస్తావించారు. అందులో ముఖ్యంగా 1966లో మార్చి 5న ఇందిరాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మిజోరాం ప్రజల తిరుగుబాటును నిలువరించేందుకు బాంబు దాడి చేసిందని గుర్తు చేశారు. ఇందులో ఎంతోమంది సాధారణ ప్రజలు ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు. అసలు ఈ దారుణ ఘటనకు దారితీసిన పరిణామాలు, మిజోరాం చరిత్ర ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మిజో నేషనల్ ఫ్రంట్ ఎంఎన్ఎఫ్ తిరుగుబాటుకు ప్రతిస్పందనగా భారత వైమానిక దళం ఐఎఫ్ మార్చి 5, 1966న మిజోరాంలోని ఐజ్వాల్ నగరంపై బాంబు దాడి చేసింది. బాంబు దాడికి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఆదేశాలిచ్చారు. నివేదికల ప్రకారం ఆహార సంక్షోభం, తీవ్రమైన కరువును ఎదుర్కోవడానికి ఏర్పడిన మిజో నేషనల్ ఫామిన్ ఫ్రంట్ మిజో నేషనల్ ఫ్రంట్గా రూపాంతరం చెందింది. తర్వాత మిజో నేషనల్ ఆర్మీ అనే సాయుధ విభాగాన్ని ఏర్పాటు చేసింది. మిజో నేషనల్ ఫ్రంట్ మార్చి 2, 1966న ఐజ్వాల్ ఖజానాతో పాటు ఆయుధాగారాన్ని చేజిక్కించుకుంది. దీనికి ప్రతిగా భారత వైమానిక దళం రంగంలోకి దిగింది. ఐజ్వాల్పై మిషన్ గన్ దాడికి 4 ఐఏఎఫ్ ఫైటర్ జెట్లను ఉపయోగించింది. ఆపై ఐజ్వాల్పై బాంబు దాడిలో దాదాపు 70 నుంచి 100 మంది పౌరులు మరణించారు. ఇది గృహాలు, వ్యాపారాలు, ప్రభుత్వ భవనాలను కూడా ధ్వంసం చేసింది. మిజో తిరుగుబాటులో బాంబు దాడి ఒక ప్రధాన మలుపు. ఇది ఈ ప్రాంతంలో సుదీర్ఘకాలం హింస మరియు అస్థిరతకు దారితీసింది. ఈశాన్య భారతదేశంలోని అనేక ఇతర తెగల మాదిరిగానే మిజోలకు సంబంధించి కూడా రహస్యంగా ఉంది. మిజోలు చైనా నుంచి ప్రస్తుతం ఉన్న ప్రాంతాలకు వలస వచ్చారనే వాదన బలంగా వినిపిస్తోంది. మిజోలు చైనాలోని యాలుంగ్ నది ఒడ్డున ఉన్న షిన్లుంగ్ లేదా చిన్లుంగ్సన్ నుండి వచ్చి ఉండవచ్చు. వారు మొదట షాన్ రాష్ట్రంలో స్థిరపడ్డారు. 16వ శతాబ్దం మధ్యలో కబా వ్యాలీకి, కంఫట్కు, అలాగే చిన్ హిల్స్కు వెళ్లారు. భారతదేశానికి వలస వచ్చిన తొలి మిజోలను కుకీ అని పిలుస్తారు. రెండవ బ్యాచ్ వలసదారులను న్యూ కుకీలు అని పిలుస్తారు. భారతదేశానికి వలస వచ్చిన మిజో తెగలలో లుషాయిలు చివరివారు. 18వ, 19వ శతాబ్దపు మిజో చరిత్రలో గిరిజనులు, దాడులు, దండయాత్రలు జరిగాయి. హిల్స్ను అధికారికంగా 1895లో బ్రిటిష్ భారతదేశంలో ప్రకటించింది. ఉత్తర, దక్షిణ కొండలు 1898లో ఐజ్వాల్ ప్రధాన కార్యాలయంతో లుషాయ్ హిల్స్ జిల్లాలోకి చేర్చబడ్డాయి. మిజోలు 14వ శతాబ్దం ప్రారంభంలో ఇండో బర్మీస్ సరిహద్దులోని చిన్ హిల్స్ వద్ద స్థిరపడ్డారు. వారు గ్రామాలను నిర్మించారు. వాటిని సీపుయ్, సైహుమ్, బోచుంగ్ వంటి వారి వంశ పేర్లతో పిలిచేవారు. చిన్ హిల్స్లోని కొండ ప్రాంతం కష్టతరమైన భూభాగం కావడంతో కంఫర్ట్ వంటి మరో సెంట్రల్ టౌన్షిప్ నిర్మాణానికి ఆటంకం ఏర్పడింది. గ్రామాలు చాలా క్రమరహితంగా చెల్లాచెదురుగా ఉన్నాయి. భౌగోళిక సమస్యల వల్ల వివిధ మిజో వంశాలు ఒకరితో ఒకరు సన్నిహితంగా ఉండటం ఎల్లప్పుడూ సాధ్యం కాలేదు. నేషనల్ ఫామిన్ ఫ్రంట్లో ఫామిన్ అనే పదాన్ని తొలగించి మిజో నేషనల్ ఫ్రంట్ ఎంఎన్ఎఫ్గా ఒక కొత్త రాజకీయ సంస్థగా ఎదిగింది. గ్రేటర్ మిజోరాంకు సార్వభౌమ స్వాతంత్ర్యం సాధించాలనే నిర్దిష్ట లక్ష్యంతో లాల్ డెంగా నాయకత్వంలో అక్టోబర్ 22, 1961న ఆవిర్భవించింది. 1966 ఫిబ్రవరి 28న ఐజ్వాల్, లుంగ్లే, చాంగ్టే, చిమ్లుయాంగ్ ఇతర ప్రదేశాలలో ఏకకాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయి. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.